మీ అందరికీ తెలిసిన ఒక ముఖ్యమైన పాఠ్య భాగాన్ని, బైబిల్ భాగాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటంటే, నువ్వు మిడతవా లేక జయశాలివా? ఆర్ యు ఎ గ్రాస్ హాపర్ ఆర్ ఎ జాయింట్ కిల్లర్? ఈరోజు సబ్జెక్ట్ ఏంటి? నువ్వు మిడతవా లేక జయశీలివా? ఈ యొక్క రెండు మాటల గురించి పరిశుద్ధ గ్రంథములో చక్కగా ఒక సంభవం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27 నుంచి 33 వచనాలు. బుక్ ఆఫ్ నంబర్స్ 13వ అధ్యాయం 27 నుంచి 33 వచనాల వరకు దయచేసి ఎవరైనా ముందుకు వచ్చి మైక్ తీసుకొని గట్టిగా చదివి వినిపించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రవళిక రండి, ముందుకు రండి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాలు మీరు తెరవండి. నంబర్స్ సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27 నుంచి 33 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రియ సహోదరి ప్రవళిక చదువుతుండగా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించాలని నేను తెలియచేస్తున్నాను. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, ఎబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దకు యోర్దాను నది ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. దయచేసి నా వైపు మీరు చూడండి. కొన్ని మాటలను మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యంలో మన యొక్క జీవితానికి అవసరమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఇవ్వబోతున్నాడు. మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి దేవుడి యొక్క సహాయముతో పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి తీసుకువెళ్ళే మహత్తర బాధ్యతను, నాయకత్వ బాధ్యతను దేవుడు మోషేకు అప్పగించాడు. దేవుడు అప్పగించిన బాధ్యతను నమ్మకముగా మోషే చేయగలిగాడు. ఇంకా కొద్ది రోజుల్లో, ఇంకా కొంత సమయంలో ఆ పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి వీరు అడుగు పెట్టబోతున్నారు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్న, మోషే, నువ్వు ఈ యొక్క 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరిని ముఖ్యునిగా నువ్వు ఎన్నుకో. ఈ 12 మందిని కూడా నువ్వు ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ యొక్క కనాను దేశము, ఆ యొక్క వాగ్దాన దేశాన్ని మీకు ఇస్తానన్నాను కదా, ఆ వాగ్దాన దేశము ఎలాంటిదో వేగు చూసేదానికి నువ్వు 12 మందిని ఏర్పరచుకొని నువ్వు పంపించు. ఆ 12 మంది కూడా ఆ యొక్క గోత్రాల్లో ముఖ్యులుగా ఉండాలి అని మోషేకు యెహోవా దేవుడు తెలియచేశాడు.
వెంటనే దేవుని యొక్క మాట ప్రకారం ఆ యొక్క గోత్రాల్లో ఉన్న ముఖ్యులను 12 మందిని మోషే ఏం చేశాడు, ఆ యొక్క కనాను దేశానికి వేగు చూచేదానికి ఆయన పంపించాడు. వీళ్ళు 40 దినాలు ఆ దేశాన్ని అంతటినీ కూడా వాళ్ళు చూశారు, సంచరించారు. మోషే చెప్పాడు, ఆ పట్టణాలు ఎలాగున్నాయి, ఆ ప్రజలు ఎలాగున్నారు, ఆ ప్రాకారాలు ఎలాగున్నాయి, ఆ దేశపు పంట ఎలాగుంది, ఆ దేశపు యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా వేగు చూసి ఇక రిపోర్ట్ నాకు చెప్పండి అని చెప్పి 12 మందిని కూడా పంపించాడు. ఇక 12 మంది కూడా 40 దినాలు తిరిగి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వారు చెబుతున్న రిపోర్ట్ ఇది. మనం చదువుకునే వాక్య భాగంలో ఆ యొక్క రిపోర్ట్ మనకు కనపడుతుంది. ఏంటి ఆ యొక్క రిపోర్ట్ అంటే, 10 మంది ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు, 2 ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. ఈ 10 మంది రిపోర్ట్ ఏంటంటే, దేవుడు చెప్పినట్లు ఆ దేశం ఎలాంటిది, పాలు తేనెలు ప్రవహించు దేశమే, చాలా అద్భుతమైన పశు సంపద అక్కడ ఉంది. ఒక భక్తుడు ఈ రకంగా చెప్తాడు, పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే మనం లిటరల్గా యాపిల్ వర్డ్స్గా దీన్ని మనం తీసుకుంటే ఏమవుద్ది. యాపిల్, నేను అనేకసార్లు చెప్పాను కదా, బైబిల్ చదివేటప్పుడు కొన్ని వర్సెస్ యాపిల్ వర్సెస్గా ఉంటాయి, కొన్ని బనానా వర్సెస్, ఇంకొన్ని కోకోనట్ వర్సెస్. యాపిల్ వర్సెస్ అంటే ఏంటి, ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటాం. ఇది నువ్వు ఉన్నది ఉన్నట్టుగా తీసుకున్నావు అనుకో, పాలు కనపడాలి, అక్కడ తేనె కనపడాలి. పాలు తేనెలు ప్రవహించాలంటే కొన్ని నదులు ఉండాలి. ఆ నదుల్లో ఏముండాలి, నీళ్ళు ఉండకూడదు. ఇంకా ఒక నదులు ఏంటి, పాలు, ఎప్పుడు పాలు కడితే వెళ్ళిపోయి తీసుకొని వచ్చేయటమే. ఇంకొక నది ఎలాగుండాలి, తేనె నది. అది కాదు దాని అర్థం. పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే దాన్ని బనానా వర్స్గా దాన్ని తీసుకున్నప్పుడు పాలు ఎక్కడి నుంచి వస్తుంది, పశువుల నుంచి వస్తాయి. పశు సంపద అంటే పశు సంపద విస్తారముగా ఉన్న దేశం అదే. ఆ పశు సంపద విస్తారంగా ఉండాలంటే పచ్చిక విస్తారంగా ఉండాలి. ఆ యొక్క పచ్చిక ఉన్న దేశం అది, సస్యస్వామలమైన దేశం అదే. ఇంకొకటి తేనె. తేనె ఎక్కడి నుంచి వస్తుంది, తేనె ఎక్కడి నుంచి వస్తుంది, తేనె టీగ నుంచి తేనె ఉంటుంది, అవునా. ఆ తేనె టీగ తేనె ఎక్కడ స్వీకరిస్తుంది, పువ్వుల నుంచి స్వీకరిస్తుంది. ఆ పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి, చెట్ల నుంచి వస్తాయి. అంటే ఆ యొక్క నేల, ఆ యొక్క దేశం ఎలాంటిదంటే ఒక మంచి చెట్లను, మంచి పూలను మొలిపించే ఒక అద్భుతమైన సస్యశ్యామలమైన దేశం అనే దాని యొక్క అర్థం. కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, దేవుడు చెప్పినట్లు ఇది కరెక్ట్, అంతటితో ఆపితే బాగున్నాం. వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా చెప్పేదానికి వెళ్ళారు. ఏం చెప్పడానికి వీళ్ళు వెళ్ళారు అంటే, నెగటివ్ రిపోర్ట్ తీసుకొచ్చారు వీళ్ళు. అక్కడున్న ప్రజలు ఎలాంటి వాళ్ళు రాక్షసులు లాంటి వాళ్ళు. అమ్మో, వాడు ఒక్కొక్కడు తొడ ఎంత ఉంది, ఒక్కొక్కడ చెయ్యి ఎంత ఉంది, చాలా అజానబాహులుగా ఉన్నారు. వాళ్ళతో మేము చూచుకున్నప్పుడు మేము ఎలా ఉన్నాం తెలుసా, మిడతల వలె ఉన్నాం. వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రాకారాలు దిట్టనాలుగా ఉన్నాయి అని చెప్పి ఆగినా బాగున్ను, ఆగలా, ఇంకా సాగదీస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా, మనుషులను భక్షించు దేశం. మనుషులను వాళ్ళు ఏం చేస్తారు, భక్షించేస్తారంటే నరమాంస భక్షకులు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం పొరపాటున వాళ్ళ పైకి వెళ్తే ఏమవుద్దో తెలుసా, వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, తినేస్తారు. వాళ్ళంటి బలవంతమైన ప్రజలు అని ఎప్పుడైతే వీళ్ళు చెప్పడం మొదలుపెట్టారో,
ఆ యొక్క ఇశ్రాయేలు అందరూ కూడా ఏమైపోయారంటే షేక్ అయిపోయారు, చాలా భయపడిపోయారు. అమ్మో, ఇంతగా కష్టపడి ఇంతవరకు మనం వస్తే ఇక్కడ రిపోర్ట్ ఎలాగుంది? వాళ్ళను జయించటం అసంభవం, వాళ్ళని జయించటం అసాధ్యం, వాళ్ళతో మనకి విజయం కాదు, ఓటమి తప్పదు అని వాళ్ళ యొక్క మనసుల్లో వారి మాటలను బట్టి నిరుత్సాహపడ్డారు. అలాంటి సమయంలో కాలేబు ఎంటర్ అయ్యాడు. యెహోషువ, కాలేబు ఇద్దరు, ఈ 12 మందిలో వీరిద్దరూ కూడా ఒక గ్రూపు, 10 మంది ఒక గ్రూపు. ఈ ఇద్దరూ కూడా ఏం చెబుతూ మొదలుపెట్టారో తెలుసా? నో నో నో, వాళ్ళు ఎంత బలవంతులైనప్పటికీ దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? ఆ దేశాన్ని మీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి కంపల్సరిగా వాళ్ళు ఎంత బలవంతులైనా వాళ్ళ పైకి మనం యుద్ధానికి వెళ్తే మనమే విజయాన్ని సాధిస్తాం అని ఆ దేశంలోని మంచి వాటిని గురించి వాళ్ళు రిపోర్ట్ తీసుకుని వచ్చినట్లు మనం చూసాం. అందరూ ఇశ్రాయేలీయులే, అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళే, అందరూ దేవుని యొక్క బిడ్డలే, అందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ దాంట్లో 10 మంది ఒక దృక్పథంతో ఉన్నారు, ఇద్దరు ఒక దృక్పథంతో ఉన్నారు. 10 మంది ఒక గ్రూప్గా ఉన్నారు, ఇద్దరు ఒక గ్రూప్గా ఉన్నారు. ఈ 10 మంది గ్రూపు ఏం చేశారు? వీళ్ళు మనుషులను నిరుత్సాహానికి గురి చేసే మాటలు మాట్లాడారు. ఈ ఇద్దరు కూడా ఏం చేశారు? అలాంటి నిరుత్సాహపరిచే ప్రజల దగ్గర గట్టిగా స్వరాలు ఎత్తి ధైర్యం వాళ్ళు కలిగి ఉండి వాళ్ళు ధైర్యముతో కూడిన మాటలను ఏం చేశారు? నూరిపోశారు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు ఏ గ్రూప్లో ఉన్నావు? ఈ 10 మంది గ్రూప్లో ఉన్నావా? చాలామంది అనుకుంటారు మెజారిటీ ఈజ్ ఇంపార్టెంట్, మైనారిటీ వలన ఏం చేయలేం. కానీ ఇద్దరు కూడా మైనారిటీ అయినప్పటికీ కూడా దేవుడు వారితో ఉన్నాడు, దేవుణ్ణి వాళ్ళు ఆధారపడ్డారు. కాబట్టి వాళ్ళని దేవుడు ఏం చేశాడు? మెజారిటీగా చేశాడు. మిగతా వాళ్ళకు లేని ధన్యతను ఈ ఇద్దరికి దేవుడు ఇచ్చాడు. ఈ ఇద్దరు యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు, ఈ ఇద్దరు మాత్రమే ఎక్కడికి వెళ్ళారండి? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశములోనికి వాళ్ళు ఏం చేశారు? అడుగుపెట్టారు. కారణం ఏంటంటే వాళ్ళు మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. ఈ 10 మంది గోత్రాలు కూడా, ఈ 10 మంది గోత్రానికి సంబంధించిన ముఖ్యులు కూడా చెడ్డ సమాచారాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. అందుకనే మంచిగా శ్రేష్టమైన ఆ దేశంలోనికి వాళ్ళు ఏం చేశారంటే అడుగు పెట్టలేకపోయారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, నువ్వు మంచి సమాచారము తీసుకువచ్చే గుంపులో ఉన్నావా? చెడ్డ సమాచారము తీసుకువచ్చే గుంపులో ఉన్నావా? నువ్వు చెడ్డ సమాచారము తీసుకొచ్చే గుంపులో ఉన్నట్లయితే నువ్వు మిడతవు, యువర్ ఎ గ్రాస్‌హోపర్. మంచి సమాచారము తీసుకొచ్చే గుంపులో నువ్వు ఉన్నట్లయితే యు ఆర్ ఎ జైంట్ కిల్లర్, నువ్వు జయశీలవే. మిడతలాగా ఉండాలని కోరుకుంటున్నావా? జయశాలిగా ఉండాలని కోరుకుంటున్నావా? అందరికీ ఒక ఆశ ఉంది, నేను మిడతగా ఉండకూడదు, జయశాలిగా నేను ఉండాలి కదండి. మిడతగా ఉండాలని ఎవరు కోరుకుంటున్నారా? జయశాలిగా నేను ఉండాలి. నువ్వు జయశాలిగా ఉండాలంటే జయశీలుడైన యేసయ్య పక్షాన నువ్వు ఉండాలి. మృత్యుంజయుడైన జీవాధిపతి అయిన యేసయ్య పక్షాన నువ్వు నిలబడితే జయశీలుడిగా ఇక లోకంలో నువ్వు ఉంటావు. ఎప్పుడైతే యేసయ్య నీ పక్కలో ఉంటాడో ఆయన నిన్ను బలపరుస్తాడు. యేసయ్య ఎప్పుడైతే నీ పక్కన ఉంటాడో ఆయన ఆలోచనలతో నిన్ను నింపుతాడు. ఎప్పుడైతే జయశీలుడైన యేసయ్య పక్షాన నువ్వు ఉంటావో ఆయన ఆలోచనలతో నింపబడతావు.
నీ యొక్క కన్నులు ఆత్మీయ కన్నులుగా మారుతాయి. నీ చూపు ఆత్మీయ చూపుగా మారుతుంది. కాబట్టి ఈరోజు ఒక 15 లక్షణాలని క్లుప్తంగా మీ మధ్య నేను చెప్తాను. నేను దాని గురించి వివరించేదానికి నాకు సమయం లేదు. వీలైన వారు నోట్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వీటిని కోసం ధ్యానం చేయండి. నువ్వు జయశీలుడిగా నువ్వు ఉండాలంటే ఈ 15 లక్షణాలు నీలో ఉండాలి. ఈ 15 లక్షణాలు నువ్వు నీలో లేకపోతే మిడతగా ఇక లోకంలో నువ్వేం చేస్తావు? ఉంటావు. దేవుడు నిన్ను నన్ను పిలిచింది మిడతగా ఉండేదానికి కాదు. దేవుడు నిన్ను నన్ను పిలిచింది జయశీలులుగా మన యొక్క జీవితాల్లో ముందుకు వెళ్ళేదానికి. దేవుడు నిన్ను నన్ను పిలిచింది భయపడేదానికి కాదు. దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఓడిపోయేదానికి కాదు. దేవుడు నిన్ను నన్ను పిలిచింది నిరుత్సాహంతో ఉండేదానికి కాదు, విజయాన్ని సాధించేదానికి, ధైర్యంగా ఉండేదానికి. దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఇతరులను నిరుత్సాహపరిచేదానికి కాదు. దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఇతరులను ప్రోత్సాహపరిచేదానికే. దేవుడు నిన్ను నన్ను పిలిచింది పాజిటివ్గా ఇక లోకంలో ఉండేదానికి, పాజిటివ్ వర్డ్స్ మాట్లాడేదానికి, నెగటివ్ వర్డ్స్ మాట్లాడేదానికి కాదు. నీ జీవితంలో, నీ కుటుంబంలో విజయాన్ని నువ్వు సాధించాలంటే, జయశీలుడిగా మనం ఉండాలంటే, బహుశా కొంతమంది బాగా టీవీ చూసే వాళ్ళకి ఒక అలవాటు ఉండొచ్చు. నేను ఎప్పుడైతే జయశీలి అని చెప్పానో వెంటనే కొంతమందికి జయశీలి అంటే ఎవరికి జ్ఞాపకం వస్తారు? ఒక గొప్ప దేవునికి సేవకుడు ఉన్నాడు. అది నేను ఆయన గురించి మాట్లాడను, వాళ్ళ పరిచయం గురించి మాట్లాడినాను. కాబట్టి ఆయన ఒక్కడే జయశీలి కాదు. నిజముగా ఈ లక్షణాలు నీలో ఉన్నట్లయితే మనమందరము కూడా ఏంటి? జయశీలులమే. ఆమేన్. దేవుడు పక్షపాతి కాదు. ఒక్కడనే జయశీలిగా ఉండరా నువ్వు? మిగతా వాళ్ళందరూ జయశీలు కాదు మీరు. అందుకనే బహుశా ఒక అద్భుతమైన పేరు పెట్టుకుంది ప్రియ సహోదరి సునంద్ గారి యొక్క భార్య, జయశీల. అబ్బా, ఆమె పేరు పెట్టుకుంది. ఈ రోజు నుంచి మనం పేరుకి పెట్టకపోయినా మనం ఏంటంటే అందరం కూడా ఎవరు? జయశీలులాం. ఆమెన్, ఆమెన్. ఒకసారి పక్కన చూడండి. నువ్వు మిడతో కాదు, మిడతలాగా ఆలోచించేయకు. నువ్వు జయశీలివి. నువ్వు జయాన్ని దేవుని ద్వారా పొందుకొనే జయశీలివి. ఓకే, ఇప్పుడు చెప్పావు కాబట్టి ఇప్పుడు 15 లక్షణాలు చెబుతాను నేను. ఇక్కడ ఒక టైటిల్ ఏంటంటే ఓడిపోయే వాళ్ళలో ఉండే లక్షణాలు ఏంటి, జయశీల్లో ఉండే లక్షణాలు ఏంటి, మిడత స్వభావంతో ఉండే వారి లక్షణాలు ఏంటి, జైంట్ కిల్లర్లో ఉండే లక్షణాలు ఏంటి. ఓకే, నెంబర్ 1, ఓడిపోయే వాళ్ళు ఈ 10 మంది ఏం చేశారు? వీళ్ళని ఉన్నత దేహుల్ని వాళ్ళు చూశారు. అవునా కదా? బైబిల్లో మనం ఏం చూసాం? ఉన్నత దేహులు. అమ్మో, వీళ్ళు ఎలాగున్నారు తెలుసా? ఉన్నతమైన దేహాన్ని కలిగి వారు అని చెప్పి ఉన్నత దేహుల్ని ఈ ఓడిపోయే వాళ్ళు మిడతల వంటి వాళ్ళు చెప్పారు. కానీ జయశీలులు ఏం చెప్పారో తెలుసా అండి? జయశీలులు ఉన్నత దేవుణ్ణి వాళ్ళు చూశారు. నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నత దేహులను చూసి నువ్వు భయపడిపోతున్నావేమో, అలాగైతే నువ్వు ఓడిపోతావు. ఆ గొల్లియాతు ఉన్నత దేహాన్ని చూసి ఇశ్రాయేలులు భయపడిపోయారు. కానీ దావీదు జయశీలుడు, యెహోషువ, కాలేబు జయశీలులు. వాళ్ళు ఉన్నత దేవుణ్ణి చూడలేదు, ఉన్నత దేవుణ్ణి వాళ్ళు చూశారు. కాబట్టి నీ జీవితంలో జయం కావాలంటే ఏం చేయాలి? ఉన్నత దేవుణ్ణి చూడటం మొదలుపెట్ట. ఉన్నత దేవుణ్ణి ఫోకస్ చేయి. ఉన్నత దేవుణ్ణి ప్రతి నీ జీవితంలో కనిపించే పెద్ద దాని పట్ల పక్కన పెట్టుకో. నేను అనేకసార్లు చెప్పాను కదా, ఒక చిల్డ్రన్ స్కూల్ దాంట్లో టీచర్ బోర్డు పైన ఒక పెద్ద గీత రాశాడంట. రాసి దీన్ని చెరపకుండా చిన్న చేయండి అన్నాడంట. మా యొక్క చిల్డ్రన్ సర్వీస్లో ఉన్న ఒక బిడ్డ, చాలా అందరూ షార్పే, దాంట్లో ఒక బిడ్డ వచ్చి ఏం చేసింది? అంకుల్ నేను చేస్తాను అని టీచర్ దగ్గర ఉన్న చాక్ పీస్ తీసుకొని
దాని పక్కన ఏం చేసింది, పెద్ద గీత రాసేసింది. ఎప్పుడైతే పెద్ద గీత రాసేసిందో ఆటోమేటిక్గా ఆ గీత ఏమైపోయింది, ఓడిపోయే వాళ్ళు, మిడత లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గీతను పట్టుకుని ఏడాడుతుంటారు. అయ్యో పెద్ద గీత, పెద్ద గీత, పెద్ద గీత, పెద్ద గీత, పెద్ద గీత. దాన్నే జపం, దాన్నే భజన. అయ్యో పెద్ద గీత, అయ్యో పెద్ద గీత. ఈరోజు నుంచి ఆపే. దేవుడు ఉన్నతమైన వాడు. ఉన్నతమైన దేవుణ్ణి చూచే ఆత్మీయ కన్నులు నువ్వు కలిగి ఉండు. అప్పుడు జయశీలిగా ఇక లోకంలో ఉంటావు. ఆమేన్. అది మొదటిది. రెండోది, ఇక ఓడిపోయే వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, తమను ఇతరులతో పోల్చుకుంటారు. ఏంటి? ఇతరులతో వాళ్ళని కంపేర్ చేసుకుంటారు. ఈ లోకస్తులు కూడా అదే చేసేది. తమను ఇతరులతో ఏం చేస్తారు, కంపేర్ చేసుకుంటారు. ఈ 10 మంది ఏం చేశారు, తమను ఆ యొక్క అనాలికలతో, అంటే చాలా ఉన్నతమైన దేహం వారితో ఏం చేశారు, పోల్చుకున్నారు. కానీ జయశీలులైన యెహోషువ, కాలేబు చేసిన పని ఏంటంటే ఉన్నతమైన దేహులను దేవునితో వాళ్ళు ఏం చేశారు, పోల్చుకున్నారు. నువ్వెక్కడ, నేనెక్కడ? అసలు నువ్వు నేను లెక్కలో ఉండకూడదు. దేవుని బిడ్డగా మనకి జీవితంలో పోల్చుకోవాల్సింది ఏ సమస్య అయినా నీ బలంతో కాదు, నీ శక్తితో కాదు, దేవునితో పోల్చుకుంటే ఆ సమస్య ఏంటంటే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే నిన్ను నువ్వుతో పోల్చుకున్నావో విజయాన్ని సాధించలేవు, ఓడిపోతావు. కానీ ఎప్పుడైతే ఉన్నతమైన దేవునితో ఆ సమస్యను నువ్వు కంపేర్ చేస్తావో ఆ సమస్య అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు జయశీలులుగా ఇక లోకములో మనం జీవిస్తాం. కాబట్టి జయశీలులుగా మనకి జీవితాల్లో ఉండాలని ఏం చేయాలి, ఉన్నత దేవుణ్ణి చూడాలి. రెండోది, ఉన్నతమైన దేవునితో ఏం చేయాలి, పోల్చుకోవాలి. ఏ పరిస్థితినైనా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తమును సాధ్యపరిచే దేవుడు ఆయన ఎల్ షద్దాయిగా ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు, అసాధ్యములను సాధ్యపరిచే దేవుడు. ఆయన వంటి వారు ఇక లోకములో ఎవరు లేరు. మూడవది, ఓడిపోయే వాళ్ళు తమ బలం పైన ఆధారపడతారు. నీ బలం పైన నువ్వు ఆధారపడితే, నీ జ్ఞానం పైన నువ్వు ఆధారపడితే, నీ వనరుల పైన నువ్వు ఆధారపడితే విజయము సాధించలేవు. ఓటమి నీదే. ఓడిపోయే వాళ్ళు ఎందుకు ఓడిపోతున్నాం తెలుసా? మనం ప్రతి పరిస్థితిలో ఓటమి చవి చూస్తున్నాం. ఎందుకంటే నీ బలం పైన ఆధారపడుతున్నాం. కానీ జయశీలులు దేవుని యొక్క బలం పైన వాళ్ళు ఆధారపడతారు. పాట మాత్రం పాడతాం, నా బలమా యెహోవా, నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది యెహోవా. ఇక్కడ చర్చలో పాట పాడిన మనం యెహోవా నా బలమా అని పాట పాడిన మనం ఉన్న పరిస్థితుల్లో నీ బలాన్ని చూపించేదానికి నువ్వేం చేస్తున్నావు, ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు, ఓడిపోతున్నావు. అలాగే జయశీలులుగా ఇక లోకములో నీకు కనిపించే ప్రతి పరిస్థితిలో నుంచి జయశీలిగా విజయాన్ని మనం సాధించాలంటే మనము చేయవలసిన పని ఏంటో తెలుసా? ఏం చేయాలండి? దేవుని యొక్క బలం పైన ఆధారపడి, దేవుని యొక్క బలం పైన ఆధారపడి. కారణం ఏంటంటే శక్తి లేని వారికి శక్తిని దయచేసేవాడు దేవుడు. బలహీనులను బలపరిచేవాడు మనం నమ్ముకున్న బలవంతుడైన దేవుడు. యేసు ప్రభు ఇక లోకానికి ఎందుకు వచ్చాడు? బలవంతుడైన దేవుడిగా నిన్ను బలపరిచేదానికి, నీకు తన బలాన్ని ఇచ్చేదానికి, ఆ బలం ద్వారా ప్రతి పరిస్థితి నుంచి విజయాన్ని సాధించేదానికి, జయశీలులుగా ఇక లోకంలో ఉంచేదానికి దేవుడు మనకు ఇచ్చాడు. ఈ 10 మంది ఏం చేశారు? అమ్మో వాళ్ళను మనం జయించలేము అంటే దాని అర్థం ఏంటి?
వాళ్ళ బలం పట్ల వాళ్ళు ఏం చేశారు? ఆధారపడ్డారు. కానీ యెహోషువ, కాలేబు ఎవరి బలం పైన ఆధారపడ్డారు? దేవుని యొక్క బలం పైన ఆధారపడ్డాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం చేస్తే ఓటమే అనేది ఉండదు. దేవుడు యుద్ధం చేస్తే విజయం తథ్యం. ఆమేన్. కాబట్టి ఎన్ని లక్షణాలు మనం చూసాం? 3. ఉన్నత దేహులను కాదు, ఉన్నత దేవుణ్ణి చూడాలి. మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు. ఉన్నత దేహుల్ని ఉన్నత దేవునితో పోల్చాలి. 3వది, తమ బలం పైన ఆధారపడకూడదు. మన బలం పైన ఆధారపడితే ఓడిపోతావు. జయశీలులు దేవుని యొక్క బలం పైన వాళ్ళు ఏం చేస్తారు? ఆధారపడతారు. 4వ లక్షణం ఏంటంటే వీళ్ళు భయపడిపోతున్నారు. ఎవరండి? ఓడిపోయేవాడు భయపడతాడు. ప్రతిదానికి భయమే. ఇక్కడ నొప్పి వస్తే భయం, ఇక్కడ నొప్పి వస్తే భయం, ఇక్కడ నొప్పి వస్తే భయం. ఏంటి? మెదడులో ఏమైనా ప్రాబ్లం ఉందేమో, హార్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, కిడ్నీలో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, ప్యాంక్రియస్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఇంటెస్టైన్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో, నరాల్లో ప్రాబ్లం ఉంటే ఉన్నాయి. నీ శరీరాన్ని చేసింది ఎవరో? ప్రతి నరాన్ని చేసింది ఎవరు? ప్రతి కణాన్ని చేసింది ఎవరు? దేవుడు. దేనికి భయం? ఆయన బిడ్డవు కాకపోతే నువ్వు భయపడు. ఆయనతో సంబంధం లేకుండా ఉంటే భయపడు. ఆయన ఏమంటున్నాడు? నువ్వు నా సొత్తు, యు ఆర్ మైన్. నువ్వు నాకు సంబంధించిన వ్యక్తివే. ఇలాంటి అభయ మాకు ఇచ్చిన దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉన్నావు. యెహోవా దేవుడిగా గల జనులు ఎందుకు భయపడతావు చెప్పు? భయపడేవాడు ఓడిపోతాడు. భయపడేవాడు విజయాన్ని సాధించలేడు. దావీదు గొలియాతుని చూచి భయపడలేదు, విజయాన్ని సాధించాడు. కానీ మిగతా ఇశ్రాయేలు సౌలు కూడా ఆ గొలియాతుని చూసి ఏం చేశారు? భయపడ్డారు. అందుకని యుద్ధం కూడా ముందుకు వెళ్ళేదానికి అడుగు పెట్టలా. ఈ 10 మంది వేగు చూచేదానికి వెళ్ళిన 12 మందిలో 10 మంది మెజారిటీ. ఈ 10 మంది మెజారిటీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. అమ్మో, ఆ పరిస్థితితో నీతో నువ్వు పోల్చుకుంటే భయం, కానీ ఆ పరిస్థితిని దేవునితో పోల్చుకుంటే నీలో ఉన్న భయం ఏమవుతుంది? పటాపంచలవుతుంది. యెహోషువ, కాలేబు చేసిన పని ఏంటంటే అదే. వాళ్ళు భయపడలా, నిర్భయముతో వాళ్ళు ఉన్నారు. భయము లేకుండా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. ఆ ధైర్యం యొక్క మాటలనే మోషే దగ్గర సర్వ సమాజం ఎదుట వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి నీకు జీవితంలో విజయాన్ని నువ్వు సాధించాలంటే, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి నుంచి నువ్వు విజయాన్ని సాధించాలంటే ఆ పరిస్థితికి నువ్వు భయపడకూడదు. భయంతో ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు చెప్తున్నాను ఆ మాట. ఏ మాట? మేము మిడతలము. ఏంటి? అవును, నీ శక్తి ఏ పాటిది, నీ బలం ఏ పాటిది? మిడతే. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క అద్భుతమైన కృపతో దేవుని పైన ఆధారపడతావో, దేవుని బలం పైన ఆధారపడతావో, దేవుని ఎప్పుడైతే చూస్తావో, ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటావో, నీ జీవితంలో ఒక కొండ ధైర్యాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా నువ్వు నిలబడతావు. ఎలాంటి తుఫాను, సునామీ లాంటి పరిస్థితులు వచ్చినా కానీ, నిన్ను ముంచేసే పరిస్థితులు వచ్చినప్పటికీ నువ్వు భయము లేదు, దిగులు లేదు. జీవిత యాత్రలో యేసు ప్రభువు నాతో ఉంటే భయము లేదుగా అనే పాట పాడుకుంటూ మనం వెళ్ళిపోతాం. నేను భయపడను, నేను దిగులు చెందను, ఎందుకు నా పక్షాన ఉండే దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు అని విజయవంతులు, విజయశీలులు, జయశాలులు వాళ్ళు ఆలోచన చేస్తారు. తర్వాత 5వది, ఓడిపోయే వాళ్ళు
సమస్యలో భాగమై ఉంటారు ఎప్పుడు వీళ్ళు పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం సమస్యలో భాగం. నువ్వు సమస్యలో భాగమైతే ఆ సమస్య పైన విజయాన్ని సాధించలేవు. ఆ సమస్య నుంచి బయటపడు. సమస్యలో భాగమవ్వకు. ఈ 10 మంది సమస్యలో భాగం, కానీ 2 ఉన్నారు చూసండి. ఎవరండి? యెహోషువ, కాలేబు. వాళ్ళు పరిష్కారములో భాగమై ఉన్నారు. ప్రాబ్లంలో పార్ట్గా లేదు, సొల్యూషన్లో వాళ్ళు పార్ట్గా ఉన్నారు. వాళ్ళు చెబుతున్నారు మనం వెళ్దాం, దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు, ఓడిపోం మనం. కారణం ఏంటంటే ఆ ఉన్నత దేవుల్ని ఎదిరించే సత్తా కలిగిన ఉన్నతమైన దేవుడు మనకు ఉన్నాడు. ఆయన నామం పేరిట మనం వెళ్తే మనకు విజయము తథ్యం. ఎలాంటి బలమైన కోటలనైనా కానీ పడగొట్టగలిగే సామర్థ్యము కలిగిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. కాబట్టి నీ జీవితంలో, నా యొక్క జీవితంలో నువ్వు సమస్యలో భాగమై ఉన్నావా, పరిష్కారములో భాగమై ఉన్నావా? ఆర్ యు పార్ట్ ఆఫ్ ఎ ప్రాబ్లం ఆర్ ఆర్ యు పార్ట్ ఆఫ్ ఎ సొల్యూషన్? ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ సొల్యూషన్, యు విల్ బి జైంట్ కిల్లర్, జయశాలివిగా ఉంటావు. సమస్యలో భాగమైతే గ్రాస్ ఓపర్, మిడతవే, ఓడిపోయే జీవితం. నెక్స్ట్, 6వది, ఓడిపోయే వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే ఈ పని వీలవదు, చాలా కష్టం, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, వీ కాంట్ డూ. చచ్చు మాటలు, బలహీనమైన మాటలు. వాళ్ళకి ప్రతిదీ కష్టమే. ఎందుకు ప్రతిదీ కష్టం? నీకు నువ్వుగా ఏదైనా చేయాలంటే ప్రతిదీ కష్టమే. కానీ దేవుని వలన ఏది చేసినా అది సులువైంది. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఓడిపోయే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈ పని వీలవ్వదో, నేను చేయలేనిది, నా వల్ల అవ్వదో. అదే కదా వాళ్ళు చేసింది. ఈ 10 మంది ఏం చెప్తున్నారు? వాళ్ళని మనం జయించలేము, అవ్వదు, మన వల్ల అవ్వదు. వాళ్ళు ఎలాగున్నారు? ఉన్నత దేహులు. వాళ్ళు ఎలాగున్నారు? చాలా బలవంతులు. మనం ఎవరు? మిడతలం. మిడత వెళ్ళి అలటోళ్ళని జయించగలదా? అస్సలు అవ్వదు. కొంతమంది మాటలు ఏం మాట్లాడతాడంటే, అంతవరకు కాస్తో కోస్తో విశ్వాసం ఉన్నా కానీ వాడు వెళితే వాడుకున్న విశ్వాసం కూడా టక్మని పడిపోతుంది. కాస్తో కోస్తో ఆశతో బతుకుతూ ఉంటాడు. వీడు వెళ్తాడు, పొరపాటున వెళ్తాడు. ఆ ఉన్నది కూడా ఏంటంటే ఏం చేస్తారు? వీళ్ళెవరో తెలుసా? ఓడిపోయేవాళ్ళు. వీళ్ళెవరో తెలుసా? మిడతగా ఇక లోకములో ఉండేదానికి కాదు, దేవుడు నిన్ను రక్షించింది, సంఘములో ఉంచింది. దేవుడు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘములో దేవుడు నిన్ను చేర్చింది. ఎందుకో తెలుసా? మిడత బతికేదానికి కాదు, జయశీలులుగా ఉండేదానికే. కాబట్టి జయశాలు ఏం చెప్తారు తెలుసా? ఇది కష్టం కానీ వీలవుతుంది. మనకంటే బలంగా ఉన్నారు, నో ప్రాబ్లం. కానీ దేవుడి వలన వాళ్ళు ఏం చేస్తాం? వీళ్ళు ఏం చేస్తారు? ఈ పని వీలవ్వదు, అసాధ్యం. కానీ వీళ్ళు ఏమంటారు? జయశీలులు. కష్టమే కానీ ఏం చేస్తామంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకు వీలవుతుంది, చెయ్యలేం అనే మాట రాకూడదు. ప్రతిదీ దేవునికి సహాయంతో మేము చేయగలుగుతాం. నెక్స్ట్, 7వది, ఈ ఓడిపోయే వాళ్ళు ఎప్పుడు కూడా నష్టాన్నే చూస్తారంట. ఏం చెప్తారు కొంతమంది అంటే? మళ్ళీ తెలుగులో సామెత ఉంది ఏంటండి? కీడెంచి ఏంటి మీలంచాలంట. నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు కూడా అదే చేస్తా. లోకంలో మాట ఏంటి? లోకంలో మాట పడదని నువ్వు లోకంలో లేవుగా. ఏం లోకం? ఆ లోకంలో ఉన్నావు కానీ లోకం నీలో లేదుగా. కీడెంచి మేలంచేదాన్ని కాదు.
ఎప్పుడు కూడా మేలు ఎంచేవాడే దేవుని యొక్క బిడ్డ జయశీలులో. ఎప్పుడు కీడును నష్టాన్ని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఓడిపోయే వాళ్ళు, మిడత లాంటి వారు. కాబట్టి ఈరోజు నుంచి ఏం చేద్దాం? నష్టాన్ని గురించి ఆలోచించక, లాభాన్ని గురించే ఆలోచించాయి. కారణం ఏంటంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ఆయనతో ఉంటే నీకు లాభమే, ఆయన లేకపోతే నీకు నష్టమే. నీ వలన నువ్వు ఏది సాధించలేవు. పట్టుకున్నదంతా మట్టే. దేవుడు నీ పక్షాన్ని ఉంటే పట్టుకున్నదంతా వజ్రమే. బంగారం కూడా అన్నా, వజ్రం కంటే విలువైంది. కాబట్టి ఏం చేద్దాం? ఈ 10 మంది ఏం చేస్తున్నారు? వీళ్ళు నష్టాన్నే చూస్తున్నారు. కానీ ఇద్దరు ఏం చేస్తున్నారు తెలుసా? నష్టాన్ని చూస్తున్నా, లాభాన్ని చూస్తున్నారు. నువ్వు లాభాన్ని చూసే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు జయశీలివి. నష్టాన్ని చూసే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు ఓడిపోయే గుంపులో నువ్వు ఉన్నట్లు. ఓడిపోయే గుంపులో నువ్వు ఉండటం సాతానికి ఇష్టం. గెలిచే గుంపులో ఉండటం దేవునికి ఇష్టం. తర్వాత 10వ 8 అనుకుంటా. ఎంత అండి? 8. ఓడిపోయే వాళ్ళు ప్రస్తుత పరిస్థితులను చూచి ఆగిపోతారు. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు? ఆగిపోయే దానికి కాదు నిన్ను పిలిచింది, సాగిపో. ఎర్ర సముద్రాన్ని చూసి మోషే, ఇశ్రాయేలీయులు ఆగిపోయారు. దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు ఆగిపోయావా? సాగిపో. నీ కర్రను చాపి సాగిపో. ఎర్ర సముద్రం ఏమైంది? దారిచింది. ఓడిపోయేవాడు పరిస్థితిని చూచి ఆగిపోతాడు. కానీ గెలిచేవాడు ఏం చేస్తాడు? పరిస్థితిని చూసి, భవిష్యత్తును చూసి వాడు ముందుకు వెళతాడు. నువ్వు ఆగిపోయే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు జయించలేవు, నువ్వు ఓడిపోయే వ్యక్తివి. సాగిపోయే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు జయశీలిగా నువ్వు ఉంటావు. ఈ 10 మంది చెబుతున్నారు, ఆగిపోదాం, వెళ్ళొద్దు, వెళ్తే వాళ్ళని నమిలేస్తారు, తినేస్తారు, మనకి విజయం రాదు, వద్దు. ఈ పాలు తేనెల దేశం లేకపోయినా పర్లా, బతుకుంటే బళ్ళు సాకు తినొచ్చు, ఇక్కడే ఉన్నాం, ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళా మన్నా పంపిస్తాడు. మన్నా ఇచ్చేదానికా దేవుడు నేను పిలిచింది? కాదు. దేవుడు నీకు ఇచ్చేది పాలు తేనెలు ప్రవహించు ఆ యొక్క ప్రశస్తమైన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చేదానికి దేవుడు నీకు కృప చూపిస్తున్నట్లయితే ఉన్న వాటితో ఎందుకు నువ్వు చూసి ఆగిపోతున్నావు? ఉన్న పరిస్థితులను చూసి, ఉన్న కష్ట పరిస్థితులను చూసి ఎందుకు ముందుకు వెళ్ళబోతున్నావు? పరిస్థితులను చూచి ఆగిపోయేవాడు ఓడిపోతాడు. పరిస్థితులను చూచి కొనసాగేవాడు ఏం చేస్తాడంటే విజయాన్ని సాధిస్తాడు. 9వది, ఈ యొక్క ఓడిపోయే వాళ్ళు ఎప్పుడు కూడా విక్టిమ్స్, వీళ్ళు బాధితులు. కానీ జయశీలులు ఎప్పుడు కూడా విక్టర్స్. విక్టర్స్ అంటే విజేతలో. కారణం ఏంటంటే దేవుడిని పక్షాన ఉన్నాడు, నీకు విజయం వస్తుంది. మనుషులు ఓడించాలని ప్రయత్నం చేయొచ్చు, పరిస్థితులు నిన్ను ఓడించాలని ప్రయత్నం చేయొచ్చు. కానీ ఓడిపోయేవాడు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడంటే విక్టిమ్గా ఉండిపోతాడు, అంతే. ఇది ఏంటి కొంతమంది అంటారు కదా, ఏమంటారు దీన్ని? ఏం చేస్తాం, ఇది ఎలా ఉందండి, గీత అలా ఉంది. ఏం గీత? ఏం గీత? ఎక్కడ కనపడుతుంది నీ గీత? నీ గీత నీ చేతిలో ఉంది. నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. నీ విజయం నీ చేతిలో ఉంది. నీ పతనం కూడా నీ చేతిలోనే ఉంది. పరిస్థితులు నిందించకు, వ్యక్తులు నిందించకు. ఏ మంచి జరగాలన్నా నీ చేతిలో ఉంది, ఏ కీడు నువ్వు అనుభవించాలన్నా నీ చేతిలో ఉంది. కాబట్టి చాయిస్, నువ్వు ఏ గుంపులో ఉండబోతున్నావు? ఓడిపోయే గుంపులోనే కొనసాగాలనుకుంటున్నావా, లేక జయశీలుగా ఈ లోకంలో నువ్వు ఉండాలనుకుంటున్నావా? నెంబర్ 10, ఓడిపోయే వాళ్ళు సమస్య పైన దృష్టి నిలుపుతారు. దే విల్ ఫోకస్ ఆన్ ప్రాబ్లం ఓన్లీ, ఆల్వేస్.
దిస్ గ్రూప్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ప్రాబ్లం. సమస్య పైనే డిస్కషన్, సమస్య పైనే ఆలోచన. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం పైన డిస్కషన్ లేదు, అనాలికల పైన డిస్కషన్, వాయక బలం పైన డిస్కషన్. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే 10 మంది కూడా ఏం చేశారు, చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఓడిపోయే గుంపులో ఉండే లక్షణాలు ఇవి. ఓడిపోయే గుంపు ఏం చేస్తారు తెలుసా, సమస్య పైన దృష్టి పెడతారు, కానీ సమస్యను ఎలాగ జయించాలనే వాటిపైన దృష్టి పెట్టేవాడెవడంటే జయశీలుడు. సమస్య వచ్చిందా, నేను దేవుని దగ్గరికి వెళ్తా, నేను ప్రార్థన చేస్తా, దేవునికి మొరపెడతా. కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం దేవుడు నాకు దయచేస్తాడని సమస్యకు పరిష్కారం వైపు పరుగు పెట్టేవాడు ఎవడంటే జయశీలి. అలా కాకుండా ఆ సమస్య పైన మాత్రమే దృష్టి పెట్టేవాడు ఎవడంటే ఓడిపోతాడు, వాడు మిడతగా ఉంటాడు. నెక్స్ట్ 11వది, ఈ ఓడిపోయే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఆటంకాలు చూద్దాం, ఎప్పుడు అడ్డులే చూస్తారు. ఏం హడ్డిల్స్ ఉన్నాయి, ఏ హడ్డిల్స్ ఉన్నాయి, హడ్డిల్నే చూస్తారు అంతే, అడ్డుని మాత్రమే చూస్తారు. అనేకమైన వేస్ దేవుడు ఇచ్చాడు, వాటిని చూడరు. అడ్డంకులను చూసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే యూ బిలాంగ్స్ టు ద 10 people గ్రూప్. ఆ 10 people గ్రూప్ ఎవరో తెలుసా, ఓడిపోయిన గుంపు. కానీ మైనారిటీ గ్రూప్ ఇద్దరే, యెహోషువ, కాలేబ్. వాళ్ళు చేసిన పని ఏంటంటే అవకాశాలను చూశారు. నాకు పెద్ద అవకాశం వచ్చింది, ఇది ఇంతవరకు చిన్న చిన్న వాళ్ళని మేమేం చేసాం, గెలిచాం. ఇప్పుడేంటి, పెద్ద వాళ్ళను గెలిచే అవకాశం నాకు వచ్చింది. పెద్ద సమస్య చేత నువ్వు ఉన్నప్పుడు గొప్ప విశ్వాసాన్ని నువ్వేం చేయాలి, కనపరచాలి. అప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని నీకు ఇస్తాడు. దేవుడు గొప్పవాడు, చిన్న చిన్న విజయాలు ఇచ్చేదానికి కాదు. దేవుడు ఆర్డినరీ విక్టరీ ఇచ్చేదానికి దేవుడు అవసరంలా. ఆర్డినరీ విక్టరీ, గ్రేట్ గ్రాండ్ విక్టరీ కావాలంటే అది దేవునికి స్టైల్. దేవునికి స్టైల్ నమ్ముకో, దట్ గ్రాండ్ విక్టరీ నీ జీవితాలను పొందుకుంటావు. కాబట్టి ఆటంకాలను చూస్తున్నావా, అవకాశాలను చూస్తున్నావా? ఆటంకాలను చూస్తే ఆగిపోతావు, నువ్వు ఓడిపోతావు. అవకాశాలను చూస్తే పరుగు పెడితే నువ్వేం చేస్తావు, విజేతగా మారుతావు, జయశీలిగా ఇక లోకంలో మనం జీవించగలుగుతాం. ఇంకొకటి ఉంది, ఈ ఓడిపోయే వాళ్ళు మాటి మాటికి సాతాను 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 సాతాను. ఆ సాతాను వల్లనే ఏంటి, ఈ ఓడిపోయే వాళ్ళకి తేరగా దొరికే ఒక పదం, వాడి పని ఏదో చూసుకుంటా ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. ఆయన ఎందుకు పిలుస్తావు చెప్పు? నువ్వు బుద్ధిమాలిన పని చేసావు, నువ్వు తెలుగు తక్కువ పని చేసావు, నీలో ఉన్న అహము, నీలో ఉన్న గర్వము ఆ పని చేసేదానికి నీకు సహాయపడింది. మళ్ళీ ఏం చేస్తావు, సాతాను వచ్చేసిందండి, ఊపెత్తుందండి. ఊపేదా? ఆడెందుకు నీకు, ఆడి పేరెందుకు నువ్వు చెప్పు? దేవుని బిడ్డగా జీవిస్తున్న నువ్వు ఎందుకు ఆడి పేరెత్తుతావు? మాట అడిగి యేసు నామాన్ని పలకవలసిన నోరు సాతానా ఎందుకంటావు? ఎప్పుడైతే సాతానా అంటావో నువ్వు విజయాన్ని నువ్వు సాధించలేవు. ఎప్పుడైతే యేసు అంటావో నీ జీవితంలో విజేతగా, జయశీలిగా దేవుడు నిన్ను చేస్తాడో. ఈ రోజు నుంచి ఏం చేద్దాం, నీ నోట్లోంచి ఏం రావాలి? సమస్య వచ్చిందా, యేసయ్య. సమస్య వచ్చిందా, యేసయ్య. అనవసరంగా దారిపోయేవాడిని కెలక్కో. ఆడు పని ఆడు వెళ్తూ ఉంటాడు, ఆయన ఎందుకు వెల్కమ్ చేస్తావు? సాతాను అంటే రాకుండా ఉంటాడు, వచ్చేస్తాడు. వచ్చి ఏం చేస్తా, సమస్యను ఇంకా జట్లం చేస్తాడు. అనవసరంగా వాడి పేరుని పిలవద్దు, అవసరమైనా కానీ పేరు పిలవద్దు. అది కొంతమంది అంటారు, అది స్మార్ట్ పీపుల్ కదా. మా పాస్టర్ ఏమన్నాడు, అనవసరంగా కంటే అవసరం వచ్చినప్పుడు పిలవచ్చా? అవసరమైన అనవసరమైన వాడితో మనకు పొత్తు ఎక్కడిదండి? మనం వాడి సొత్తా? వాడి తొత్తుగా ఎందుకు మారుతున్నాం మనం?
దేవునికి సొత్తుగా ఉండవలసిన మనము లోకానికి మనం ఏం చేస్తామంటే సొత్తుగా మారిపోతున్నామే, సాతాను సొత్తుగా మారిపోతున్నామే, ప్రజలకు బందీలైపోతున్నామే, ప్రజలకు తొత్తులుగా మారిపోతున్నామే. దేవునికి తొత్తుగా మారదామండి, బాగుపడతావు, విజయాన్ని సాధిస్తావు, విజేత అవుతావు. ఇక ఓడిపోయే వాళ్ళు ఎన్నోది, 13 12 12వ లక్షణం. ఇంకో 3 చెప్పి ముగించేస్తానండి. ఈ ఓడిపోయే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా నెగిటివ్ వర్డ్సే బయటకు వస్తాయి. నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ 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 నెగిటివ్. బాగున్నారా? నాకేమైంది? బాగున్నాను చెప్పొచ్చుగా. ఏం కూర? ఏం కూరలే. చేసిన కూర చెప్పొచ్చుగా. సాగు దీర్ఘం ఎందుకు సాగు తీస్తావు? ప్రతి దానికి నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చ కనిపిస్తుంది అంట. ఆడి కామెరలో వచ్చింది, వాడి తలంపులు అలాగే ఉన్నాయి. ఇంక అందరూ ఉండండి అదే తలంపులతో ఉన్నారు. అందరూ కూడా అదే తలంపులు, అందరూ అలాగే ఆలోచిస్తున్నారు. నెగిటివ్ థాట్స్ ఉండకు. నెగిటివ్ థాట్స్తో ఉంటే నెగిటివ్ వర్డ్స్ బయటకు వస్తాయి. నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వర్డ్స్ నీ లైఫ్లో ఉన్నంత వరకు యూ విల్ నాట్ లీడ్ ఏ విక్టోరియస్ లైఫ్. నెగిటివ్ వర్డ్స్ సాతానుకు సంబంధించినవి. నెగిటివ్ యాటిట్యూడ్ సాతాను సంబంధించిన యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ వర్డ్స్ ఈజ్ అ గాడ్లీ యాటిట్యూడ్. వీ బిలాంగ్స్ టు గాడ్. మనం దేవునికి సంబంధించిన వాళ్ళం, జయశీలులం. ఓడిపోయేదానికి కాదు, దేవుడు మనల్ని పిలుచుకుంది. కాబట్టి నెగిటివ్ వర్డ్స్ మాట్లాడేవాడు విజయాన్ని సాధించలేడు. పాజిటివ్ వర్డ్స్, యెహోషువ, కాలేబు ఏం చేశారు? పాజిటివ్ వర్డ్స్, పాజిటివ్ వర్డ్స్. వాళ్ళందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు, వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. ఈ 10 మంది కూడా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడి మాట్లాడి ఏం చేశారు? వాళ్ళంతా నెగిటివిటీ క్రియేట్ చేసి పెట్టేశారు. ఆ కనాను దేశం వద్దు అన్న స్థితికి వచ్చేశారు. కానీ ఇద్దరు మైనారిటీ, ఎలాంటి స్ట్రెంత్ లేదు, ఎలాంటి బలం లేదు. ఇద్దరు కూడా ఏం చేశారో తెలుసా? వాళ్ళు కలిసిపోలా. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? దేవుని కోసం నిలబడే వాళ్ళు తక్కువ. లోకం కోసం నిలబడాలంటే అనేక మంది గుంపు కడతా ఉంటారు. లోకం కోసం గుంపు కట్టకు, యేసయ్య కోసం గుంపు కట్టు. యేసయ్య కోసం నిలబడు, లోకం కోసం నిలబడకు. లోకం నశించిపోతుంది. యేసయ్య కోసం నిలబడితే నువ్వు నశించవు. కాబట్టి నెగిటివ్ వర్డ్స్ నువ్వు మాట్లాడినంత వరకు, నెగిటివ్ ఫ్యామిలీగా నీ ఫ్యామిలీ ఉన్నంత వరకు, నెగిటివ్ చర్చ్గా మన యొక్క చర్చెస్ ఉన్నంత వరకు కూడా we will not secure victory. Always be positive. చచ్చిపోతున్న ఆఖరి క్షణంలో కూడా పాజిటివ్ వర్డ్. ఇతరులు ఎంత హాని చేస్తున్నా పాజిటివ్ వర్డ్స్, ఎంతగా నిన్ను గాయపడుతున్నా పాజిటివ్ వర్డ్స్. అలా చేసి చూడు. యేసు ప్రభు చేసి చూపించాడు. ఆగిన సమాధిని కూడా జయించి తిరిగి లేచాడు. నీ జీవితంలో కూడా నిన్ను చంపాలనుకున్న ప్రతి పరిస్థితి నుంచి కూడా నువ్వు విజయవంతునిగా, విజేతగా నువ్వు నిలపబడాలంటే ఏం చేయాలో తెలుసా? నీ జీవితంలో పాజిటివ్ వర్డ్స్ మాట్లాడు, నెగిటివ్ వర్డ్స్ మాట్లాడకు. నెక్స్ట్, ఇతరులను భయము కలిగించే మాటలు మాట్లాడేవాడు విజయాన్ని సాధించలేదు. వీళ్ళు భయపడ్డారు, అందరూ తాగుతారా? తన చెడ్డ కోతి ఏం చేస్తుంది? వనమంతా చెడుద్ది. వీడు చెడ్డాడు, అంతా కూడా చెడిచేదానికి ఏం చేస్తాడంటే ప్రయత్నం చేస్తాడు. అలాగైతే వీళ్ళు 10 మంది వాళ్ళేంటి? ఒక గుంపు. ఈ 10 మంది వాళ్ళు ఏంటంటే చూశారు, దేవుని పని విశ్వాసం ఉంచిన అవిశ్వాసం ఉంచారు. ఇక ప్రజలందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు. ఈ 10 మంది వచ్చి ఏం చేస్తున్నారు? బ్యాడ్ రిపోర్ట్ ఇస్తున్నారు. దానివల్ల ఏమైంది? ఇతరులను భయము కలిగించే మాటలు మాట్లాడారు. ఇతరులు కూడా ఏంటంటే భయపడి వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇంకొద్దులే, ఇక్కడ ఉండిపోదాం, మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం, లేకపోతే ఆ దేశమే వద్దు. కానీ యెహోషువ, కాలేబు జయశీలులు
విజేతలు. వీళ్ళు చేసిన పని ఏంటంటే ఇతరులను వాళ్ళు ఏం చేశారు? ధైర్యపరిచారు. కాదు కాదు కాదు, వాళ్ళు చెప్తున్నది తప్పు, వాళ్ళు బలవంతులే, కానీ మన పక్షాన ఉన్న దేవుడు గొప్ప దేవుడు, మనం తప్పకుండా వారి పైన విజయాన్ని సాధిస్తాం అని ప్రోత్సాహకరమైన మాటలు వాళ్ళు మాట్లాడి ఇతరులను నువ్వు ఇతరులను ధైర్యపరిచేవాడిగా ఉంటే నువ్వు విజేతవు. ఇతరులను ఓటమికి గుర్తించేవాడిగా ఉన్నట్లయితే, ఇతరులను నిరుత్సాహపరిచేవాడిగా ఉన్నట్లయితే ఓటమి నీకు తప్పదు, వారికి కూడా తప్పదు. అందుకని తెలుగులో ఒక సామెత ఉంది, చెరపకురా చెరపకురా చెడిపోతావు. నువ్వు చెడ్డా ఓకే, మిగతా వాళ్ళని చెరపద్దు, ఇంకా ఎక్కువ శాపం వస్తుంది, విజయాన్ని సాధించలేవు. దేవుడు నిన్ను పిలిచింది విజేతగా ఉండేదానికి, ఓడిపోయేదానికి కాదు. ఆఖరిగా ఓడిపోయే వాళ్ళు దేవుణ్ణి మరిచిపోయే వాళ్ళు, జయశీలులు దేవుని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. అలాంటి కృపను దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఇప్పుడు చెప్పండి, మిడతలాగా ఉందామా, ఓడిపోయే వాళ్ళలాగా ఉందామా? అలా ఉండిపోదామా? ఇంతవరకు ఉండిపోయాం అలాగే. ఈ రోజు నుంచే మనం ఏం చేద్దాం? విజేతలుగా, జయశీలులుగా మనం ఏం చేద్దాం? ఉందా? కన్నడలో ఒక పాట ఉంది, తెలుగులో కూడా ఉంది. క్రీస్తులో ఎల్లప్పుడూ మనకేముంది? జయముంటూ జయముంటూ జయముంటూ. జయం ఉండటం అంటే జయముంది జయముంది జయముంది, నాకు జయముంది జయముంది జయముంది, క్రీస్తుನಲ್ಲಿ ಜೀವಿಸುವೆ ನನ್ನೆಂದೆಂದು ఎందెందు ఎల్లెందుకు జయం. ప్రతిదానిలో నీకు జయం. క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు నీకు జయం ఇస్తాడు. అలాంటి జయశీలుడైన దేవుని యొక్క బిడ్డలుగా, జయశీలులుగా మన జీవితాల్లో మనం ముందుకు వెళ్దాం. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించును గాక.